ఒక విలేకరు గారు అడిగారు అమాయకంగా, అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ5లో వచ్చినాయని నిజం అనుకుని ఈయన ఈరుడు సూర్యుడు అనుకుని ఏం చెప్పాడు, సార్ పోలవరం మీరు అప్పటికే 72% కట్టేసా అని చెప్తున్నారు కదా, మిగతా 28% ఎప్పుడు పూర్తి చేస్తారండి, మీరే మొత్తం మీరు కట్టారుగా ఇప్పుడు దాకా 72% అంటే ఎవడో తెలుసు ఎప్పుడు పూర్తవుద్దో నాకే తెలియదు అంటాడు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్తారు, 4వసారి ప్రమాణ స్వీకారాన్నేమో డబ్బాలు కొట్టి రాసుకుంటారు, పోలవరం శ్వేతపత్రం ఇస్తాకెళ్ళి పోలవరం చూస్తానికి వెళ్తారు, పోలవరం ఎప్పుడు పూర్తవుద్దంటే ఏమో నాకేం తెలుసు అంటాడు. ఇది ఈయన అనుభవం. అది అయిపోయిన తర్వాత అమరావతి వెళ్తారు, అమరావతి మొత్తం తిరుగుతారు, విలేకరు గారు అడుగుతారు, సార్ అమరావతి ఎప్పుడో పూర్తి చేస్తారు సార్, ఎంత ఖర్చు అవుద్దని చెప్పని. ఏమయ్యా ఏం మాట్లాడతారు, నిన్ను అడగాలి ఇవన్నీ కూడా, నిన్ను కూర్చోబెట్టి ఇక్కడ అడిగితే అప్పుడు చెప్తావు సమాధానం. అతను విలేకరు ఉద్యోగం అతనిది, అతన్ని అక్కడ కూర్చోబెట్టితే మరి రాజీనామా చేసి కూర్చోబెట్టాల్సింది కదా విలేకరు గారిని. కూర్చోబెడితే ఏమని చెప్పేవాడేమో, ఆయన ఓ రోజంతా అమరావతి అంతా తిరిగి చెప్పేవాడేమో ఇన్నాళ్ళలో పూర్తి చేస్తా, లేకపోతే అవుద్దా అని. అమరావతి అవుతుందా అవదా? ఇంతమంది అమాయకుల్ని ఆశ పెట్టారు కదా, ఇవాళ రండి కొత్తగా ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని పిలుస్తున్నారు కదా. ఇవన్నీ కూడా తూచి కార్యక్రమాలు. అలాగే విద్యుత్ శాఖ మీద శ్వేతపత్రం ఇచ్చారు. ఆ శ్వేతపత్రం రోజు కూడా విలేకరులందరూ మిత్రులందరినీ కూడా పిలిచారు. అన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యాలు చెప్పారు, లేని అప్పులు చెప్పారు, పాపాలు అప్పులు చేసిందేమో ఆయన చేసేసి. ఒక విలేకరు గారు అడిగారు, ఏమండి మీరు నాణ్యమైన విద్యుత్ని రేటు పెంచకుండా రేట్లు తగ్గించిస్తా అని చెప్పారు కదా అంటే వెంటనే ఆ విలేకరు మీదకి రివర్స్ అయిపోయారు. ఏం మాడుతున్నాను, ఎవరు చెప్పాడు, ఆయన చెప్పానా? ఆయనే చెప్పాడు. ట్రూ అప్ ఛార్జెస్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో కరెంటు రేట్లు పెంచకుండా ట్రూ అప్ ఛార్జెస్ మీద మీ మీద భారం వేసి మీ మీద విపరీతంగా బాదుతున్నాయని చెప్పని, బాదుడు అని చెప్పని ఊరు తిరిగారు, పేట తిరిగారు, సందు తిరిగారు, గొంతు తిరిగారు, తండ్రి కొడుకులు ఇద్దరు. ఈ తెలుగుదేశం నాయకులందరూ కూడా, ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులైన వాళ్ళందరూ కూడా తిరిగారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, విద్యుత్ ఛార్జీలు బాగా పెరిగిపోతున్నాయి, మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, విద్యుత్ ఛార్జీలు తగ్గిద్దామని. ఈయనంటాడు శ్వేతపత్రం ఇచ్చి, ఎవడు చెప్పాడు నేను తగ్గిస్తా అని చెప్పానా అంటాడు. ఆల్రెడీ వీళ్ళు జూన్ 4న గెలిచారు, 12 తారీఖు దాకానేమో 8 రోజులనేమో రిమోట్ కంట్రోల్తో పరిపాలించారు, 12వ తారీఖు నుంచేమో తెర మీదకి వచ్చారు. మరి ట్రూ అప్ ఛార్జెస్ ఏమో వచ్చేస్తున్నాయి కరెంట్ బిల్లులో. మరి ఎన్నికల ముందు మీరు ప్రజలకు ఏం చెప్పారు? కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అయితే మిమ్మల్ని బాధేస్తున్నాడు, బాదుడు అన్నారు కదా. మరి ఆ బాదుడు మరి మీరు బాదుతున్నారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అనే కదా.